Once again, it's a great joy to come into your home with the word of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మీ యొక్క గృహాల్లోనికి రావడం మాకెంతగానో సంతోషంగా ఉంది. It's a great joy to come to you through Rakshana TV, the wonderful TV station, the very first of its kind. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ఛానల్లోనే మొట్టమొదటిగా కొనసాగుతున్న ఈ యొక్క రక్షణ టీవీ ఛానల్ ద్వారా మీ ఎదుటికి రావడానికి ప్రభు ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Jesus, while on earth, spoke many parables to the people. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు ఉపమానాల ద్వారా ప్రజలతో మాట్లాడారు. He presented the truth through a parable. ఉపమానాల ద్వారా ఆయన సత్యమును అందరికీ కూడా తెలియపరిచారు. And in the 15th chapter of Luke, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే he spoke 3 parables. ఆయన 3 ఉపమానములు బోధించి ఉన్నారు. The first one was the lost sheep. మొట్టమొదటిది తప్పిపోయిన గొర్రె. The second one was lost coin. రెండవది పోగొట్టుకొనబడిన నాణెము. The third one, the lost son. అదే రీతిగా మూడవదిగా తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానములు చెప్పబడ్డాయి. The 3 parables are very interesting, and there is a tremendous truth that we learn from them. ఈ 3 ఉపమానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ ఈ ఉపమానాల్లో నుంచి ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. And of course, many messages have been preached on this, and many songs have been written on these parables. ఈ యొక్క ఉపమానాల గురించి అనేక వర్తమానాలు ఉపదేశించబడ్డాయి. అలాగే అనేకమైన పాటలు కూడా వీటి మీద రాయబడ్డాయి. The first parable we find in 15th chapter verses 1 to 7. ఈ మొట్టమొదటి ఉపమానము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనము కనుగొంటాం. There was a shepherd, he had 100 sheep. అక్కడ ఒక కాపరి ఉన్నాడు, తనకి 100 గొర్రెలు ఉన్నాయి. He was a great farmer. అతను గొప్ప రైతుగా ఉన్నాడు. And he was very much in love with his sheep. తను తన యొక్క గొర్రెల ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. And he was taking them to the green pastures. అతడు వాటినన్నిటిని కూడా పచ్చని మచ్చిక దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. Always see that the sheep are fed. ఎల్లప్పుడూ కూడా ఆ గొర్రెలు సరిగ్గా మేత మేస్తున్నాయా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఉండేవాడు. He protected them from the bad weather. అలాగే చెడ్డ వాతావరణం నుంచి వాటిని కాపాడుతూ ఉండేవాడు. He protected them from the insects. అలాగే విష పురుగుల నుంచి కూడా వాటిని కాపాడుతూ ఉండేవాడు. Oh, he loved those sheep. అతను ఆ యొక్క గొర్రెల్ని ఎంతగానో ప్రేమించేవాడు. And one day, అయితే ఒక రోజున as he was coming home with all his sheep, తను తన యొక్క గొర్రెలన్నిటితో కలిసి ఇంటికి వస్తూ ఉండగా one little sheep got lost. ఒక చిన్న గొర్రె పిల్ల తప్పిపోయింది. And as it is a custom for a shepherd to count all his sheep every day, ప్రతిదినము మరి ఆ యొక్క కాపరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క గొర్రెలన్నిటిని కూడా లెక్కేసుకోవడము అది ఒక ఆచారంగా వస్తూ ఉండేది. so he counted all his sheep. కాబట్టి తన యొక్క గొర్రెలన్నిటిని కూడా లెక్కించుకున్నాడు. And he missed one. అయితే ఒకటి తక్కువైంది. He couldn't believe. అతను నమ్మలేకపోయాడు. What have I done? నేనేం చేశాను? How did I lose my sheep? నా యొక్క గొర్రెను ఏ రీతిగా పోగొట్టుకున్నాను? He counted them again. మరలా వాటిని లెక్క చేశాడు. And there were only 99. అక్కడ కేవలం 99 మాత్రమే ఉన్నాయి. So he went back. తను వెంటనే తిరిగి వెళ్ళాడు. He went back to all those areas where he took the sheep.
అతను గొర్రెల్ని ఎక్కడైతే తీసుకుని వెళ్ళి మేపాడో ఆ ప్రాంతాలన్నిటి కూడా అతను తిరుగుతూ వచ్చాడు. He went through the valleys and the hills. తను ఆ లోయల గుండా ఆ యొక్క కొండల గుండా నడుస్తూ వెళ్ళాడు. And there he found a little sheep got stuck in the thorns and bad places. మరి తను తిరిగి చూసిన తర్వాత అక్కడ ఆ యొక్క ముళ్ళ కంపల్లో ఒక గుట్ట చాటున ఆ యొక్క గొర్రెపిల్ల ఉండడం గమనించాడు. He heard the sound of that lost sheep. ఆ తప్పిపోయిన గొర్రె యొక్క స్వరాన్ని తను విన్నాడు. And he followed that sound. ఆ యొక్క స్వరాన్ని వింటూ వెళ్ళాడు. And he found that sheep. ఆ తర్వాత ఆఖరికి ఆ యొక్క గొర్రెను కనుగొన్నాడు. The shepherd knew the sound of his sheep. ఆ యొక్క గొర్రె యొక్క స్వరము ఎలా ఉంటుందో ఆ యొక్క కాపరికి తెలుసు. He knows what kind of sound that is. ఆ యొక్క స్వరం ఎలాంటిదో అతనికి తెలుసు. Is it a happy sound? Or is it a problem sound? మరి అది సంతోషంగా ఉన్నప్పుడు చేసే శబ్దమా లేకపోతే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు చేసే శబ్దమా అనేది అతనికి తెలుసు. And he knew that something went wrong with that sheep. అప్పుడు అతనికి అర్థమైంది ఆ యొక్క గొర్రె పిల్లకి ఏమో జరిగింది అని చెప్పి. And he went there. తను అక్కడికి వెళ్ళాడు. Slowly he climbed through the hills and went into that bushes. మరి నెమ్మదిగా ఆ యొక్క కొండ ఎక్కుతూ ఆ యొక్క పొదల దగ్గరికి ఆ ముళ్ళల్లోనికి వెళ్ళాడు. And he started to cut all those thorns and bushes. ఆ యొక్క పొదలను అలాగే ఆ యొక్క ముళ్ళ కంచెలను తీసివేయడం ప్రారంభించాడు. And then he took that little lamb. తర్వాత ఆ యొక్క చిన్న గొర్రె పిల్లను తీసుకున్నాడు. And he put him on his shoulders. తను తీసుకుని ఆ యొక్క తన భుజముల మీద వేసుకున్నాడు. And he was so happy. తను ఎంతగానో సంతోషంగా ఉన్నాడు. Oh my goodness, I found my lost sheep. ఓ తప్పిపోయిన ఆ గొర్రె పిల్లను నేను కనుగొన్నాను అని చెప్పి అతను And he సంతోషంగా was ఉన్నాడు. shouting. అతను గట్టిగా He కేకలు was వేస్తున్నాడు. rejoicing. ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. My sheep got lost. నా గొర్రె పిల్ల తప్పిపోయింది. He almost died. అది ఆఖరికి చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది. But I found him. అయితే నేను దాన్ని కనుగొన్నాను. I put bandages on the wounds. అక్కడ ఎక్కడైతే గాయాలయ్యాయో అక్కడ కట్లు కట్టాను. And I loved this lost sheep. ఈ యొక్క తప్పిపోయిన గొర్రె పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. And I put him on my shoulders. నా యొక్క భుజముల మీద నేను వేసుకున్నాను. Come, friends. ప్రియ స్నేహితులారా రండి, Come and celebrate with me. వచ్చి నాతో కలిసి ఈ యొక్క పండుగలో మీరు I పాల్పంపులు. lost my sheep, but I found my sheep. ఎదిగో నా యొక్క తప్పిపోయిన ఆ గొర్రె పిల్ల నాకు దొరికింది తిరిగి అని చెప్పి చెప్తా ఉన్నాడు. And let us celebrate. కాబట్టి మనమందరం కూడా ఉత్సాహం చేద్దాం. That was a wonderful celebration. అది చాలా గొప్ప ఆర్భాటంగా ఉంది. And this is the parable. మరి ఇది ఒక ఉపమానం. Jesus Christ our Lord అయితే యేసు క్రీస్తు ప్రభువారు మన ప్రభువుగా ఉండి came to find that which is lost. మరి తప్పిపోయిన దానిని వెతకడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Human race is lost. ఈ యొక్క మానవులు అందరూ కూడా తప్పిపోయి ఉన్నారు. They are going in a way that there is no turn back. మరి తిరిగి రాని ప్రాంతాలకు వారు వెళుతున్న మార్గములో వారు ఉంటూ ఉన్నారు. Jesus came అయితే యేసు ప్రభువారు వచ్చారు. to give life eternal. నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చారు ఆయన. Jesus came to find that which is lost. తప్పిపోయిన దానిని కనుగొనడానికి యేసు ప్రభువారు వచ్చారు. Jesus came to give life eternal. నిత్య జీవమును ఇవ్వడానికి యేసు వచ్చారు. And he came to the lost son. ఇదిగో తప్పిపోయిన కుమారుల యొద్దకు ఆయన వచ్చాడు. He came to find the lost sheep. ఈ యొక్క తప్పిపోయిన గొర్రెలను కనుగొనడానికి ఆయన వచ్చాడు. Men have gone astray. ఇదిగో మానవులు తప్పిపోయి ఉన్నారు. Every single one went in his own way. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సొంత మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. And God in his mercy, అయితే దేవుడు తన యొక్క కనికరము చొప్పున, God in his love,
దేవుడు తన యొక్క ప్రేమ చొప్పున, God in his eternal plan దేవుడు తన యొక్క నిత్యమైన ప్రణాళిక చొప్పున sent his only son, తన ఏకైక కుమారుని పంపించి ఉన్నాడు. Jesus. ఆయనే యేసు. Jesus. యేసు He came into this world. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. What was his mission? ఆయన యొక్క పని ఏంటి? What was his purpose? ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంది? Why did he come? ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు? He came to find that which is lost. తప్పిపోయిన దానిని కనుగొనడానికి ఆయన వచ్చి ఉన్నారు. Human race is lost in sin. మరి మానవులందరూ కూడా పాపముల చేత వారు తప్పిపోయి ఉన్నారు. They've gone away from the Lord. వారు ప్రభు దగ్గర నుంచి వైదొలిగిపోయి ఉన్నారు. They've gone too far from God. వారు దేవుని నుంచి చాలా దూరముగా వెళ్ళిపోయి ఉన్నారు. They are worshipping something that is not of God. అది దేవునికి సంబంధించింది కాని దానిని వారు పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. And God came in human flesh. అయితే దేవుడు ఈ యొక్క మానవుని యొక్క శరీర రూపం దాల్చుకుని ఈ లోకంలోనికి To వచ్చాడు. turn the human race to himself. మరి ఈ యొక్క మానవులందరినీ కూడా ఆయన వైపు తిప్పడానికి ఆయన వచ్చి ఉన్నాడు. And oh, thank God. ఓ దేవునికి మహిమ కలుగును గాక. And from last 2000 years, గత 2000 సంవత్సరాలుగా thousands and millions of people have come to know Jesus. వేల కొలదిగా, లక్షల కొలదిగా యేసు క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు ప్రజలు. Crores of people have come to know Jesus Christ. కోట్ల కొలదిగా మరి యేసు క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. The preaching of the gospel has gone through all the continents of the earth. ఈ యొక్క సువార్త ప్రకటన అనేది ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త ఖండములకు వ్యాపించి ఉంది. The disciple of Jesus Christ, Thomas, అయితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన తోమా with the call of God, దేవుని యొక్క పిలుపుని బట్టి he came to India. ఆయన భారతదేశానికి వచ్చాడు. He went to Rajasthan first. మొట్టమొదటిగా అతను రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. He was a builder. మరి అతను ఒక నిర్మాణకుడుగా ఉంటూ ఉన్నాడు. And after his work is done, he went to Kerala. మరి తన పని ముగించుకున్న తర్వాత కేరళకి వెళ్ళడం జరిగింది. And he established 7 churches. అక్కడికి వెళ్ళి తను 7 సంఘాలను స్థాపించాడు. And the church grew. అక్కడ సంఘం ఎదగడం ప్రారంభించింది. Then he came to Chennai. ఆ తర్వాత చెన్నైకి వచ్చాడు. And he preached the gospel. అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. But the king of that area didn't like the message of Jesus Christ. అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన రాజుగారికి యేసుక్రీస్తు యొక్క సందేశము అతనికి ఇష్టం కాలేదు. And so he had him killed. కాబట్టి మరి ఆ యొక్క తోమా గారిని చంపించాడు. Today ఈ రోజున there is a church it is called on the St. Thomas Mountain. మరి ఈ యొక్క పరిశుద్ధుడైన తోమా ఆ యొక్క కొండ మీద ఒక మందిరము కట్టబడింది. He laid his life to find that which is lost. మరి తను తప్పిపోయిన వారి కొరకు తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాడు. This is an example of a true shepherd. ఇది నిజమైన కాపరి గురించిన ఒక ఉదాహరణగా ఉంటూ ఉంది. The true shepherd gives his life for his sheep. నిజమైన కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. He doesn't mind to give his life. తన యొక్క ప్రాణం పెట్టడానికి వెనుతిరగడు. He doesn't mind to go to the uttermost part of the world. ఇగో భూదిగంతముల వరకు వెళ్ళడానికి అతను సిద్ధంగా He ఉంటాడు. doesn't mind to suffer for the cause of Jesus. యేసు క్రీస్తు నిమిత్తమై శ్రమ పడడానికి కూడా అతను వెనుకాడడు. Why? ఎందుకని? He has love for the lost one. ఎందుకంటే తప్పిపోయిన వాటి కొరకైన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి. It is just like Jesus came to this world. యేసయ్య ఏ రీతిగా అయితే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో మరి అటువంటి రీతిగానే వీరు కూడా చేసి ఉన్నారు. Born in a manger. అదిగో ఆ యొక్క పశువుల పాకలో ఆయన పుట్టి ఉన్నాడు. Grew up to be the great redeemer. ఒక గొప్ప విమోచకుడుగా ఆయన ఎదిగి ఉన్నాడు. And change the world's destiny. ఎదిగో ఈ యొక్క లోకం యొక్క గమ్యాన్ని ఆయన మార్చివేసి ఉన్నాడు. My dear brother, నా ప్రియ సహోదరుడా, my dear shepherd, ఓ ప్రియ కాపరి, what is your shepherd's heart is like?
మరి నీ యొక్క కాపరి యొక్క హృదయము ఏ రీతిగా ఉంది? Are you going after your lost ones? ఎదిగో తప్పిపోయిన వాటి కొరకైన భారం నీకుందా? There's so many lost sheep in the world. ఎదిగో ఈ లోకంలో అనేకమైన తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి. Where are you? నువ్వు ఎక్కడున్నావు? Where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? What are you doing? నువ్వేం చేస్తున్నావు? Are you searching for the lost? ఎదిగో తప్పిపోయిన వారి కొరకు నువ్వు ఎదుగుతున్నావా? How much love do you have for them? వారి కొరకు నువ్వు ఎంత ప్రేమను కలిగి ఉన్నావు? May God kindle new love for the lost ones. తప్పిపోయిన వారి కొరకైనా ఒక నూతనమైన ప్రేమను ప్రభువు నీలో వెలిగించునుగాక. May you come to Jesus నీవు యేసునొద్దకు వచ్చుదువుగాక and experience this great love. ఈ యొక్క గొప్ప ప్రేమను నీవు అనుభవించుదువుగాక. Come to Jesus. యేసునొద్దకు రండి. He will give you life eternal. ఆయన నిత్య జీవమును మీకు అనుగ్రహిస్తాడు. No matter where you are, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, wherever you have gone away from, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా the shepherd is after you. ఎదుగో ఈ యొక్క కాపరి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. The shepherd is after you. ఇదిగో ఈ యొక్క కాపరి నిన్ను వెతుక్కుంటూ And వస్తున్నాడు. I want all the shepherds of the churches to really have passion and love for the lost ones. ఇదిగో ఈ యొక్క సంఘ కాపరులందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదిగో ఆ యొక్క తప్పిపోయిన గొర్రెల కొరకైనా తప్పిపోయిన వారి కొరకైనా ఒక భారమును ప్రేమను మరి కలిగి ఉండాలని వారిని It is బ్రతిమలాడుకుంటున్నాను. not how great we are as a pastor, but how much love we have for the lost ones. మరి సంఘ కాపరిగా మనం ఎంత గొప్పగా ఉన్నామో అన్నది కాకుండా ఇదిగో తప్పిపోయిన వారి కొరకైనా ఎంత ప్రేమను మనం కలిగి ఉన్నామో అన్నదే ప్రాముఖ్యమైనది. Some became believers but then lost. కొంతమంది విశ్వాసులుగా అయిన తర్వాత వారు తప్పిపోతూ ఉన్నారు. And they are waiting for the shepherd. మరి వారిని వెతుక్కుంటూ వస్తున్న కాపరుల కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Somehow they want to be reborn. మరి ఏదో ఒక రీతిగా మళ్ళా వారు తిరిగి జన్మించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. Somehow they want to rekindle the love. మళ్ళా ఏదో ఒక రీతిగా ఆ యొక్క ప్రేమను వారిలో వెలిగించబడాలని చెప్పి వారు ఎదురు చూస్తూ Somehow they ఉన్నారు. want to re-establish. మరలా తిరిగి పునఃప్రారంభించాలని లేకపోతే పునఃస్థాపించబడాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Will you give your life for the lost one? ఎదుగో తప్పిపోయిన వారి కొరకు నీ యొక్క జీవితాన్ని ఇస్తావా? Will you be that good shepherd? ఆ మంచి కాపరిగా నీ ఉంటావా? Will you go and find the lost one? అదో తప్పిపోయిన వారిని వెళ్ళి నీవు కనుగొంటావా? There are so many all around us. ఓ మన చుట్టూరు కూడా అనేక మంది తప్పిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నారు. Men, women, boys and girls. అదిగో తప్పిపోయిన స్థితిలో ఉన్నవారు స్త్రీలు, పురుషులు, అలాగే యవనులు, యవనస్తురాండ్రుగా ఉంటూ There ఉన్నారు. are so many. అనేక మంది ఉంటూ ఉన్నారు. And Jesus called you. అయితే యేసయ్య నిన్ను పిలిచి ఉన్నాడు. My dear brother and sister, ప్రియ సహోదరి సహోదరుడా, Jesus is coming soon. యేసయ్య త్వరగా వస్తూ ఉన్నారు. And Jesus is looking for everyone to be saved. ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నారు. And he gave the mandate to you. ఆయన నీకు ఆ ఆజ్ఞనిచ్చి ఉన్నాడు. Go into all the world. సర్వలోకమునకు వెళ్ళుడి. Preach this gospel. ఈ యొక్క సువార్తను ప్రకటించుడి. Preach these glad tidings. ఇగో ఈ యొక్క శుభవచనములను మీరు ప్రకటించుడి. May the Lord bless you దేవుడు మిమ్మల్ని దీవించును గాక. as you come to Jesus. నీవు యేసునొద్దకు వచ్చి చుండగా, My dear lost soul. ఓ ప్రియమైన చెదిరిపోయిన వారులారా, My dear lost sheep. ఏదో తప్పిపోయిన గొర్రెలారా, Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He is not condemning you. ఆయన నిన్ను శిక్షించడం లేదు. He is not punishing you. ఆయన నిన్ను శిక్షించడం లేదు, ఆయన గద్దించడం లేదు. He is loving you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Will you come to Jesus? నువ్వు యేసునొద్దకు వస్తావా? This great shepherd, మరి ఈ యొక్క గొప్ప కాపరి, the chief shepherd. ఈ యొక్క ప్రధాన కాపరి, Oh, he is a wonderful shepherd. ఓ ఆయన చాలా ఆశ్చర్యకరుడైన కాపరిగా ఉంటూ Will ఉన్నాడు. you come to him? నీవు ఆయన దగ్గరికి రాగలవా? God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we come before thy presence. పరలోకమందున్న తండ్రి, మీ యొక్క సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. Thank you for being our great shepherd. మా యొక్క గొప్ప కాపరిగా మీరు ఉన్నందుకు వందనాలు.
You are a good shepherd. మీరు మంచి కాపరి నాయన. You are our chief shepherd. మీరు మా ప్రధాన కాపరిగా ఉన్నారు. Jesus. యేసు. There are so many of us lost our way. ప్రభువా మాలో అనేక మంది మీ ప్రభువా తప్పిపోయిన మార్గంలో ఉంటూ ఉన్నాం. Find us, Lord. ప్రభువా మమ్మల్ని కనుగొనండి. Bring us back to the fold. ప్రభువా మరలా తిరిగి ఆ యొక్క మందలోనికి తీసుకుని రండి. May there be a great rejoicing. ప్రభువా అక్కడ గొప్ప ఉత్సాహం, ఒక గొప్ప ఆనంద ధ్వని ఉండును గాక. If there only one soul is saved, there is a great happiness in heaven. ప్రభువా ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో ఒక గొప్ప ఆనందము కదా నాయన. Jesus. యేసు. Bring us that great salvation, joy of salvation. ఆ యొక్క గొప్ప రక్షణ ఆనందంలోనికి మమ్మల్ని తీసుకుని రండి. Bless every listener. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. In Jesus' wonderful name we pray. అద్భుతమైన యేసయ్య నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. ఇంతవరకు పరలోక మన్నా అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాకు వ్రాయండి. మీ ప్రార్థన అవసరతలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థనలకు జవాబు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకు దేవునికి వందనములు. ఈ కార్యక్రమం కొరకు సహాయం చేయదలిచిన వారు మా చిరునామాను సంప్రదించండి. మా చిరునామా పరలోక మన్నా, రాక్ చర్చ్ క్యాంపస్, కిస్మత్పూర్, హైదరాబాద్ 500086, తెలంగాణ స్టేట్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9866144971, 9000512860 మరియు 9949637021.